ఏడవ శ్లోకము. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సద్గ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సద్గేన దేహినం. రజోగుణము రాగా ఆత్మకం కామము నుండి పుట్టినదని విద్ధి తెలుసుకొనము. తృష్ణ ఆకాంక్షతో సద్గా సముద్భవం ఆశా సంపర్కము నుండి ఉద్భవించినది. తత్తు అది నిబధ్నాతి బంధించును. కౌంతేయ ఓ కుంతి పుత్ర కర్మ సజ్జేన కామ్యకర్మ సంపర్కముచే దేహినం దేహదారిని. ఓ కౌంతేయ రజోగుణము అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షల నుండి ఉద్భవించును. దీని కారణమున దేహదారి అయిన జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. భాష్యము. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణ రజోగుణ లక్షణముగా చెప్పబడును. స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణను కలిగి ఉండుట మరియు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణను కలిగి ఉండుట రజోగుణముగా చెప్పబడును. ఈ రజోగుణము అధికమైనప్పుడు మానవుడు భౌతిక సుఖములకై ప్రాకులాడును. అప్పుడు అతడు ఇంద్రియ తృప్తిని కోరుకొనును. అట్టి ఇంద్రియ తృప్తి కొరకు రజోగుణముతో కూడిన మానవుడు సమాజములో లేదా దేశములో ఏదైనా గౌరవమును, చక్కటి గృహము, భార్య, సంతానముతో కూడిన సుఖ సంసారమును కోరుకొనును. ఇవన్నీ రజోగుణము నుండి జన్మించినవి. వీటి కొరకై ప్రాకులాడునంతకాలము మానవునకు శ్రమించవలసి వచ్చును. కనుక రజోగుణములోని వ్యక్తి తన కర్మఫలములతో సంపర్కమును పొంది ఆ విధముగా ఆ గుణ కర్మలచే బంధించబడునని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. మానవుడు తన భార్యను, సంతానమును, సమాజమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు ఎల్లప్పుడూ కర్మ చేయవలసి ఉండును. కనుకనే భౌతిక ప్రపంచమంతయు దాదాపు రజోగుణములోనే ఉండును. ఆధునిక నాగరికత రజోగుణము దృష్ట్యా పురోగమించినదిగానే భావించబడును. నిజమునకు పూర్వము సత్వగుణాభివృద్ధియే పురోగతిగా పరిగణించబడేది. ఏమైనను సత్వగుణములో నెలకొనిన వారికి ముక్తి లేదనినచో రజోగుణములో బద్ధులైన వారిని గూర్చి ప్రత్యేకించి చెప్పేదేముండును. 8వ శ్లోకము. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. తమో గుణము తూ కాని అజ్ఞానజం అజ్ఞానము నుండి జన్మించినదని విధి తెలుసుకొనము. మోహనం భ్రాంతికరము. సర్వదేహినాం బద్ధజీవులందరికీ ప్రమాద బుద్ధిహీనతతో ఆలస్య సోమరితనము నిద్రాభిహి నిద్రచేతను తత్తాది నిబధ్నాతి బంధించును. భారత ఓ భరతవంశీయుడా అజ్ఞానము నుండి పుట్టిన తమోగుణము బద్ధజీవులందరికీ మోహ కారణమని ఎరుగుము. బద్ధజీవుని బంధించు బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనేవి ఈ తమోగుణము వలన కలుగు ఫలములు. భాష్యము. ఈ శ్లోకములోని తు అను ప్రత్యేక పద ప్రయోగము ఎంతో ముఖ్యమైనది. తమోగుణము బద్ధజీవుని ఒక విచిత్ర లక్షణమని దాని అర్థము. తమోగుణము సత్వగుణముకు పూర్తిగా విరుద్ధమైనది. సత్వగుణములో మానవుడు జ్ఞానాభివృద్ధిని ఏది ఏమిటో తెలుసుకోగలుగును. కానీ తమోగుణము దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. తమోగుణ ప్రభావములో ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే కనుక ఏది ఏమిటో ఎరుగలేడు. దానితో మానవుడు ప్రగతి సాధించుటకు బదులుగా పతనము చెందును. అట్టి తమోగుణముకు నిర్వచనము వైదిక గ్రంథములలో ఇట్లు చెప్పబడినది. వస్తు యాథాత్మ్యజ్ఞానవరకం విపర్యయాజ్ఞానజనకం తమః. అనగా తమోగుణ ప్రభావములో మానవుడు దేనిని కూడా యథార్థముగా గ్రహించలేడు.
ఉదాహరణకు ప్రతి ఒక్కరూ తన తాత మరణించునని తాను కూడా మరణింతునని మానవుడు మరణించు స్వభావము కలవాడని గ్రహించగలుగును. అట్లే అతని సంతానము కూడా మరణించును. అనగా మరణము అనివార్యము. ఏమైనను మానవులు నిత్యమైన ఆత్మ విషయంలో శ్రద్ధ చూపక రేయింబవళ్ళు శ్రమిస్తూ వెర్రిగా ధనమును కూడబెట్టుదురు. దీనినే బుద్ధిహీనత వెర్రి అంటారు. ఇట్టి బుద్ధిహీనత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి విషయములో ఆసక్తి కనబరచరు. అట్టివారు గొప్ప సోమరులై ఉందురు. ఆధ్యాత్మిక అవగాహన కొరకై సత్సంగములకు ఆహ్వానించబడినప్పుడు వారు ఎక్కువగా ఆసక్తి కనబరచరు. అట్టివారు రజోగుణ వ్యక్తికి వలె ఉత్సాహముగా కూడా ఉండరు. ఈ విధముగా తమోగుణముతో నిండిన వ్యక్తి మరొక లక్షణము అవసరమైన దానికంటే అధికముగా నిద్రించుట. సాధారణముగా మానవునకు 6 గంటల నిద్ర చాలును. కానీ తమోగుణములోని వ్యక్తి రోజుకు కనీసము 10 లేక 12 గంటలు నిద్రించును. అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ చింతలతో నిండి మత్తు పదార్థములకు నిద్రకు అలవాటు పడి ఉండును. ఇదే తమోగుణ బద్ధుడైన వ్యక్తి లక్షణములు. 9వ శ్లోకము. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సత్వగుణము సుఖే సుఖములో, సంజయతి బంధించును, రజహు రజోగుణము కర్మని కామ్యకర్మలలో. భారత ఓ భరతవంశస్థుడా, జ్ఞానం జ్ఞానమును ఆవృత్య కప్పివేసి తూ కాని తమహో తమోగుణము ప్రమాదే బుద్ధిహీనతలో సంజయతి బంధించును ఉత అని చెప్పబడినది. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖముకు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మలలో బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి అతనిని బుద్ధిహీనతతో బంధించును. భాష్యం. తత్వజ్ఞుడు, విజ్ఞాన శాస్త్రజ్ఞుడు, విద్యాబోధకుడు అను ఒక ప్రత్యేక జ్ఞానరంగములో నెలకొని ఆ విధముగా సంతృప్తుడై ఉండునట్లుగా సత్వగుణములోని వ్యక్తి తన కర్మచే లేదా జ్ఞాన సముపార్జన యత్నముచే సంతృప్తుడై ఉండును. రజోగుణములోని వ్యక్తి కామ్యకర్మలలో నెలకొని శక్త్యానుసారము ధనమును ఆర్జించి పిమ్మట అట్టి ధనమును సత్కార్యములకు వినియోగించును. కొన్నిసార్లు అతడు వైద్యశాలలను నెలకొల్పుట, ధర్మ సంస్థలకు దానము చేయుట వంటివి చేస్తుండును. ఇవి రజోగుణములోని వ్యక్తి లక్షణములు. తమోగుణము మానవుని జ్ఞానమును కప్పివేయును. ఇట్టి తమోగుణములోని వ్యక్తి చేసే కార్యము అతనికి లేక ఇతరులెవరికి మేలు చేకూర్చదు. 10వ శ్లోకము. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమచ్చైవ తమః సత్వం రజస్తథా. రజః రజోగుణము, తమః తమోగుణము చ కూడా అభిభూయ అధిగమించి సత్వం సత్వగుణము భవతి ప్రబలమగును. భారత ఓ భరత వంశస్థుడా, రజః రజోగుణము, సత్వం సత్వగుణము, తమః తమోగుణము చ కూడా ఏవా ఆ విధముగా తమః తమోగుణము, సత్వం సత్వగుణము, రజః రజోగుణము తదా ఆ విధముగా. ఓ భరత వంశస్థుడా, కొన్నిసార్లు రజస్తమోగుణములను జయించి సత్వగుణము ప్రబలమగును. మరికొన్నిసార్లు రజోగుణము సత్వగుణములను జయించును. మరికొన్నిసార్లు తమోగుణము సత్వగుణములను జయించును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు ఎల్లప్పుడూ పోటీ కొనసాగుతుండును. భాష్యము. రజోగుణము ప్రబలమైనప్పుడు సత్వగుణము మరియు తమోగుణము జయించబడును. సత్వగుణము ప్రబలమైనప్పుడు రజస్తమోగుణములు జయించబడును. ఇక తమోగుణము ప్రబలమైనప్పుడు సత్వగుణములు జయించబడును. త్రిగుణముల నడుమ ఇట్టి పోటీ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండును. కనుక నిజమునకు కృష్ణ చైతన్యములో పురోగతిని సాధింపదలిచేవారు ఈ త్రిగుణములను అధిగమించవలెను. మానవునిలో ప్రబలమైనట్టి ఏదో ఒక గుణము అతని వ్యవహారములో,
కర్మలు, ఆహారము వంటి సమస్త విషయములలో వ్యక్తమగును. ఈ విషయము రాబోవు అధ్యాయములలో వివరించబడును. కానీ మానవుడు వాంఛించినచో సాధన ద్వారా సత్వగుణమును వృద్ధి చేసుకుని రజస్తమో గుణములను జయింపవచ్చును. అట్లే అతడు రజోగుణమును వృద్ధి చేసుకుని సత్వ తమో గుణములను జయింపవచ్చును. ఈ విధముగా అతడు తమో గుణమును వృద్ధి చేసుకొని అతడు సత్వ రజోగుణములను జయింపవచ్చును. ఈ విధముగా ఈ మూడు ప్రకృతి గుణములు మూడు రకములైనను మానవుడు దృఢ నిశ్చయమును కలిగి ఉన్నచో సత్వగుణములో స్థితుడు కావచ్చును. అటు పిమ్మట సత్వగుణమును కూడా అధిగమించి వసుదేవ స్థితి అను శుద్ధ సత్వములో నెలకొనవచ్చును. అట్టి స్థితిలో మానవుడు భగవద్విజ్ఞానమును అవగాహన చేసుకోగలుగును. అనగా మానవుని కార్యకలాపములను అనుసరించి అతడు ఏ గుణములో నెలకొని ఉండెనో ఎరుగవచ్చును. 11వ శ్లోకము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత. సర్వద్వారేషు అన్ని ద్వారములలోను, దేహే అస్మిన్ ఈ దేహములోని, ప్రకాశగుణము ఉపజాయతే అభివృద్ధి చెందును. జ్ఞానము యథా ఎప్పుడు, తదా అప్పుడు, విద్య తెలుసుకొనుము, వివృద్ధం వృద్ధి చెందినది, సత్వం సత్వగుణము, ఇతి ఉత అని చెప్పబడినది. దేహములోని ద్వారములన్నీ జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణపు వృద్ధి అనుభూతికి వచ్చును. భాష్యము. దేహముకు 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, నోరు, జననాంగములు, గుదము అను నవద్వారములు ఉండును. ఈ నవద్వారములలో ప్రతి ద్వారము సత్వగుణ లక్షణములచే ప్రకాశవంతమైనప్పుడు మానవుడు సత్వగుణమును వృద్ధి చేసుకుని గ్రహించవలెను. సత్వగుణములో అతడు అన్ని విషయములను యథార్థముగా గ్రహించుట, వినగలుగుట, రుచి చూచుట వంటివి చేయగలుగును. అప్పుడు అతడు అంతర్బాహ్యములలో శుద్ధుడగును. నవద్వారములలోను సుఖ చిహ్నముల వృద్ధి కనిపించును. అదే సత్వగుణపు యథార్థ స్థితి.